ఇతరులు సాధించిన సక్సెస్కి ఆనందించండి. అంటే వేరే వాళ్ళు ఎంతో సక్సెస్ సాధిస్తే, విజయం సాధిస్తే అది ఎందుకు, వాళ్ళు దానికోసం ఎంతో కృషి చేస్తుంటారు, మనకు కనిపించకుండా ఎంతో శ్రమపడి ఉంటారు. సో ఎవరైనా ఒక పనిలో సక్సెస్ సాధించినప్పుడు వీళ్ళకి అది సూట్ అవ్వదు, లేకపోతే వీళ్ళు దొంగదారిలో తెచ్చుకున్నారు, లేకపోతే వీళ్ళకి అది పనికిరాదు అని నెగిటివ్గా ఆలోచించకుండా సంతోషించాలి. అవతల వాళ్ళు వెదర్ దే డిజర్వ్ ఇట్ ఆర్ నాట్, వాళ్ళకి అర్హత ఉన్నా లేకపోయినా ఒకళ్ళకి విజయం లభించింది అంటే దాంట్లో సంతోషించండి. మేబీ ఇప్పుడు వాళ్ళు ఆ పని కోసం ఎక్కువ శ్రమ పడకపోయి ఉండొచ్చు, ఎక్కువ కష్టపడకుండానే వాళ్ళకి ఆ ఫలితం వచ్చి ఉండొచ్చు. దట్ ఈస్ బికాస్ ఆఫ్ దేర్ గుడ్ కర్మ. ఇంతకుముందు ఆల్రెడీ ఎప్పుడో జనరేట్ చేసిన గుడ్ కర్మ, ఈ జన్మలోనూ పూర్వ జన్మల్లోనూ చేసుకున్న గుడ్ కర్మ, అది ఇప్పుడు మేనిఫెస్ట్ అయ్యి వాళ్ళు కొంచెం శ్రమ పడగానే రిజల్ట్ వచ్చి ఉండొచ్చు. అదే మనం ఎంతో శ్రమపడినా రిజల్ట్ రాకపోయి ఉండొచ్చు. అప్పుడు వాళ్ళ పట్ల మనకి ఈర్ష్య అసూయలు ఉంటే మన నెగిటివ్ కర్మ పెరుగుతుంది. సో ఎవరికి ఎప్పుడు ఏది లభించాలో అదే లభిస్తుంది, అంతే. అది మ్యాథమెటికల్ ఈక్వేషన్, ముందు రాదు తరువాత రాదు. ఎవరికైనా సక్సెస్, నేమ్, ఫేమ్ వచ్చాయి అంటే ఇప్పుడు చేసుకున్నారో పని, ఇంతకు ముందు జన్మల్లోనే జనరేట్ చేసుకున్నారో తెలియదు, కానీ దే ఆర్ ఎంటైటిల్ టు ఇట్, వాళ్ళకి అర్హత ఉంది, వచ్చింది. అందుకని ఎవరికైనా సక్సెస్ వస్తే వాళ్ళ పట్ల ఈర్ష్య, అసూయ, లేకపోతే కోపము, ద్వేషము ఇలాంటివి పెట్టుకోవద్దు. ఇలాంటి నెగిటివ్ ఎమోషన్స్ పెట్టుకున్నప్పుడు మన సక్సెస్కి మనమే బ్లాక్స్ క్రియేట్ చేసిన వాళ్ళం అవుతాము. ఉదాహరణకి మహాభారతంలో చూడండి, దుర్యోధనుడికి అన్నీ ఉన్నాయి, రాజ్యం ఉంది, అన్ని భోగాలు, నేము, ఫేము అన్నీ ఉన్నాయి. కానీ పాండవులు సక్సెస్ పాత్లో వెళ్తున్నారు, అందరూ పాండవులు మెచ్చుకుంటున్నారు, లేకపోతే పాండవులు ఏదో కొంచెం గెలుచుకున్నారు అని ఆ ఎన్వియస్నెస్తో తన సక్సెస్కి తనే అడ్డుకట్ట వేసుకున్నాడు. అందుకని ఎప్పుడైనా ఎవరైనా కష్టపడుతున్నారు, శ్రమిస్తున్నారు, ఒక పని అచీవ్ చేయడానికి, వాళ్ళ గోల్ అచీవ్ చేయడానికి శ్రమ పడుతున్నారు అంటే వీలైతే సహాయపడదాం. ఒకవేళ మనం సహాయం చేయలేకపోయినా వాళ్ళు అందులో విజయాన్ని సాధిస్తే, సక్సెస్ గెలుచుకుంటే సంతోషిద్దాం, మనస్ఫూర్తిగా ఆనందిద్దాం. మనం కాకపోతే వాళ్ళు గెలుచుకున్నారు, పర్వాలేదు, మన టైం వచ్చినప్పుడు మనకి సక్సెస్ వస్తుంది, అంతే. తప్పితే అవతల వాళ్ళ పట్ల కోపం పెట్టుకోవద్దు. లేకపోతే వాళ్ళు దానికి పనికిరారు, ఏదో తప్పుదారులు తెచ్చుకున్నారు, లేకపోతే ఇంకేదో చేసి తెచ్చుకున్నారు అన్న తక్కువ భావం కూడా ఉండకూడదు. ఎప్పుడు మన కార్మిక్ ప్యాకేజ్, మన కర్మపరమైన అప్పులు కానీ లేకపోతే పాజిటివ్ కానీ ఇంకొకళ్ళ దాంతో పోల్చుకోకూడదు. ఎవరు చేసే పని, ఎవరు చేసే ఆలోచన, ఎమోషన్స్ అన్నీ ఆ కార్మిక్ ప్యాకేజ్లో యాడ్ ఆన్ అవుతూ ఉంటాయి. సో అవతల వాళ్ళ కర్మ వేరే ఉంటుంది, మన కర్మ. అవతల వాళ్ళు మన ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, కొలీగ్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో ఈ ఇద్దరు స్టూడెంట్స్ వేరే వేరే క్వశ్చన్ పేపర్లు రాస్తూ ఒకళ్ళని చూసి ఒకళ్ళు కాపీ కొట్టుకుంటే ఇద్దరూ ఫెయిల్ అవుతారు కదా. అదేవిధంగా మన క్వశ్చన్ పేపర్ వేరు, పక్కన వాళ్ళ క్వశ్చన్ పేపర్ వేరు, మనం రాసే ఆన్సర్స్ వేరు, పక్క వాళ్ళ రాసే ఆన్సర్స్ వేరు. అందుకని వాళ్ళు ఎందుకు బాగున్నారు, మనం ఎందుకు బాలేమో, లేకపోతే వాళ్ళు ఎప్పుడు బాగుండరు, మనమే బాగుంటాము అని అనుకోవడం చాలా ఫూలిష్నెస్. మనం ఏదో ఉంటుంది కదా, దూరపు కొండలు నునుపు అని, ఎక్కడో ఉన్న వాళ్ళు చూసి అక్కడ చాలా నున్నగా ఉంటాయి అనుకుంటాం, అక్కడికి వెళ్తే అక్కడ మళ్ళీ ఒడిదుడుకులు, కష్టాలు ఉంటాయి. మన ప్లేస్లోంచి చూస్తే అవతల వాళ్ళ జీవితం చాలా హ్యాపీగా సాగుతున్నట్లు అనిపిస్తుంది. ఎవరు పడే కష్టాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరు పడే శ్రమ వాళ్ళకి ఉంటుంది, అది మర్చిపోకూడదు. అందుకని మనకున్న దాని పట్ల మనం గ్రేట్ఫుల్గా ఉండాలి, గ్రాటిట్యూడ్తో ఉండాలి. అప్పుడే మనకి ఇంకా మంచివి రావాలి అని అనుకుంటే వస్తుంది. లేకపోతే మనకి లభించాల్సిన సక్సెస్ కూడా మన జెలసీ వల్ల, మన ఈర్ష్య అసూయల వల్ల మనమే బ్లాక్స్ క్రియేట్ చేసుకుంటాం. అందుకని లెట్ us ఆల్ బీ హ్యాపీ ఇన్ ఈచ్ అదర్ సక్సెస్. మనస్ఫూర్తిగా సంతోషిద్దాము, అభినందిద్దాము. చాలామంది ఏదో వాళ్ళకి వచ్చిందిలే సక్సెస్ అని ఊరుకుంటారు. అలా కాదు, సంతోషించి అది వాళ్ళకి చెప్పాలి.
వీఆర్ హ్యాపీ ఫర్ యువర్ సక్సెస్ అని చెప్తే వాళ్ళు కూడా సంతోషం ఇస్తారు కదా. ఓ వీళ్ళు నా ఫ్రెండ్స్, నేను ఎంత శ్రమ పడినందుకు వీళ్ళు నన్ను గుర్తించారు అన్న ఆనందం వాళ్ళకు కూడా ఉంటుంది. అది చాలా అమూల్యమైంది ఇంకొకళ్ళు మెచ్చుకోవడం. అందుకని ఇంకొకళ్ళ హ్యాపీనెస్లో మనము పాలు పంచుకుందాము. ఇంకొకళ్ళు కష్టపడి ఏదన్నా సాధిస్తే సంతోషించి నోరారా మాట్లాడి వాళ్ళకి కంగ్రాచులేట్ చేద్దాం. దీనివల్ల మంచి ఎమోషన్స్ పెరుగుతాయి, మంచి రిలేషన్షిప్స్ పెరుగుతాయి. అట్ ద సేమ్ టైం మనకు కూడా మంచి కర్మ లభిస్తుంది. మీరేమనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో పెట్టండి. థ్యాంక్ యూ. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నారో లేదో ఒకసారి చెక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టాపిక్ నచ్చితే లైక్ తప్పనిసరిగా కొట్టండి, వీలైతే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే.